ఫ్యాట్ లాస్. అందరూ ఫ్యాట్ లాస్ చేస్తున్నాం అనుకొని వెయిట్ లాస్ చేస్తారు. ఫ్యాట్ లాస్ అంటే వెయింగ్ స్కేల్ మీద వెయిట్ డిక్రీస్ అవ్వడం కాదు. ఫ్యాట్ లాస్ అంటే మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ని స్లోగా తగ్గించుకుంటూ రావడం. నిజానికి అందరూ వెయిట్ లాస్ చేస్తారు. మీరు వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ వెయిట్ లాస్ అనే ప్రాసెస్లో మీ బాడీలో ఉన్న మజిల్స్, ఫ్యాట్ అండ్ గ్లైకోజన్ లెవెల్స్, వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. దీనివల్ల నువ్వు చాలా లో ఫీల్ అవుతావు అండ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది అండ్ స్ట్రెంగ్త్ కానీ తగ్గిపోద్ది. అంటారు కదా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని. నిజానికి ఫ్యాట్ లాస్ కానీ అంతే. ఫ్యాట్ లాస్ అనేది చాలా స్లో ప్రాసెస్. ఫ్యాట్ లాస్ అంటే ఫస్ట్ నువ్వు నీ లైఫ్ స్టైల్కి సెట్ అయ్యేలాగా ఒక బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఆ డైట్ ప్లాన్లో ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్, లైక్ ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ అండ్ ఫ్యాట్స్ మొత్తం బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడు నువ్వు స్లోగా వీక్ బై వీక్ ఆర్ 15 డేస్కి ఒకసారి ఆ డైట్ ప్లాన్లో ఉన్న కార్బ్స్ కంటెంట్ని స్లోగా డిక్రీజ్ చేసుకుంటారు. లైక్ ఒక వీక్కి 50 క్యాలరీసో లేకపోతే 15 డేస్కి ఒక 100 to 200 క్యాలరీసో స్లోగా డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. నువ్వు ఒకేసారి కార్బ్ ఐటమ్స్ మొత్తం లేపేసి నేను జీరో కార్బ్ డైట్ చేసి ఫ్యాట్ లాస్ అవుతానంటే నువ్వు అక్కడ ఫ్యాట్ లాస్ అవ్వవు, వెయిట్ లాస్ అవుతావు. సో నేనేం చెప్తున్నా అంటే స్లోగా పోర్షన్ని కంట్రోల్ చేసుకుంటారా అండి. అలా స్లోగా పోర్షన్ కంట్రోల్ చేసుకోవడం వల్ల మీ బాడీ మీరు ఇచ్చే ఫుడ్కి, మీరు చేసే యాక్టివిటీకి స్లోగా అడాప్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఫ్యాట్ లాస్ అవుతావు. అంతేగాని నేను 1 వీక్లో 5 kgs తగ్గాను, 1 మంత్లో 20 kgs తగ్గాను, ఇలాంటి మాటలు చెప్పే ముందు నువ్వు అక్కడ వెయిట్ లాస్ అయ్యావా, ఫ్యాట్ లాస్ అయ్యావో చెక్ చేసుకో ఫస్ట్. వెయిట్ లాస్ అనేది చాలా టెంపరీ. ఎంత ఫాస్ట్గా లూజ్ అవుతావో అంతే క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయి అంతే ఎక్కువ తినేసి మళ్ళీ సేమ్ వెయిట్కి వచ్చేస్తావు. ఎంతైతే లూజ్ అయ్యావో దానికి డబల్ గెయిన్ అవుతావు ఈసారి.